హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. ఇక నిన్నటి వ్లాగ్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ రోజు వ్లాగ్ కూడా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు 9:50 అయితే అవుతుంది. ఇక నేను పొద్దున్నే మన స్టోర్కి అయితే నేను బయలుదేరుతున్నాను. ఇక ఈరోజు నా టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్. ఇక ఇటీవల ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లకు చాలా దృష్టి అనేది చాలా వరకు పెరిగింది. ఇవి నియంత్రణ లేనివి మరియు విదేశీ సంస్థలు, ముఖ్యంగా చైనీస్ నిర్వాహకులచే నడపబడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్లు సులభంగా గెలుస్తామని ఆకర్షిస్తాయి, కానీ తర్వాత ఫలితాలను మార్చేస్తాయి. దీనివల్ల భారీ ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. తెలుగు సినిమా ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ అక్రమ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మార్చ్ 2025లో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ వంటి 25 మంది టాలీవుడ్ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై FIR అనేది నమోదైతే అయింది. వీరు ఈ ప్లాట్ఫామ్లను ఎంకరేజ్ చేశారని, ఈ బెట్టింగ్ మాఫియా స్టార్ పవర్ను ఎలా ఉపయోగిస్తుందో చూపిస్తుంది. ఇక ఈ బెట్టింగ్ మాఫియా అంటే తెలంగాణలో సాధారణంగా అక్రమ జూదం కార్యకలాపాల్లో పాల్గొనే నెట్వర్క్లను ఉపయోగిస్తారు. ఉదాహరణకు క్రీడలు బెట్టింగు, ముఖ్యంగా క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను, ఎన్నికల బెట్టింగ్ వంటివి. తెలంగాణలో బెట్టింగ్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, కానీ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలు హాట్స్పాట్లుగా ఉన్నాయి. నిర్వాహకులు వెబ్సైట్ డొమైన్లు లేదా మొబైల్ యాప్లను తరచూ మార్చడం ద్వారా గుర్తించడం అనేది చాలా కష్టం. ఇక వీళ్ళైతే గుర్తు తెలియకుండా తప్పించుకుంటున్నారని మనకు తెలుస్తుంది. ఇక దీనికి వ్యతిరేకంగా సే నో టు బెట్టింగ్ వంటి క్యాంపెయిన్లను కూడా IPS అధికారి సజ్జనర్ నేతృత్వంలో జరుగుతున్నాయి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇక ఇలాంటి బెట్టింగ్ యాప్ల జోలికైతే వెళ్ళకండి. సే నో టు బెట్టింగ్. అయ్యయ్యో, మాటల్లో పడి మన స్టోర్కి అయితే వచ్చేసాను నేను. ఇక ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:22 అయితే అవుతుంది. ఇక ఇదైతే నా లంచ్ బ్రేక్. ఇక నా లంచ్ బ్రేక్లో నేనైతే నా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇక లంచ్ అయితే ఎలా ఉందో మీకైతే చెప్తాను. నా లంచ్ అయితే సూపర్గా ఉంది. ఇక నా లంచ్ చేసి ఇక నేను నా పనిలోకి అయితే వెళ్ళిపోతాను. డన్, సూపర్గా ఉంది లంచ్. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇక ఇప్పుడైతే నా లంచ్ అయితే అయిపోయింది. ఇక నా పనిలోకి అయితే నేను వెళ్ళిపోవాలి. ఇక ఇతను చూడొచ్చు, ఇతను మన ఓనర్ వాళ్ళ కొడుకు. లంచ్ చేసిన తర్వాత ఇక నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇక కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇక ఇంట్లో అయితే కూరగాయలు అయితే ఏం లేవు. ఇక దాంతో నేనైతే మార్కెట్కి అయితే వచ్చా. ఇక కొన్ని కూరగాయలు అయితే తీసుకుందాం. ఇక చూడొచ్చు, మార్కెట్ మొత్తం తిరిగి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మేక మాంసం అయితే దొరకడం జరుగుతుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని కూరగాయలు. ఇక్కడ చూడొచ్చు, పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు, తర్బూజ్ పండ్లు, అలాగే టమాటాలు కూడా ఉన్నాయి, క్యారెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. ఇక ఇది మన బాన్స్వాడలో పెద్ద అంగడి. ఇక ఇక్కడైతే చాలా వరకు కూరగాయలు అయితే ఉంటాయి. ఇక అన్ని కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనకు బొంగులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అలాగే పండ్లు, యాపిల్ పండ్లు, సపోటా పండ్లు, జామ పండ్లు, ఆరెంజ్ పండ్లు, అరటి పండ్లు ఇక్కడ చాలానే ఉన్నాయి.
ఇక ఇక్కడ చూడొచ్చు చింతపండు కూడా అమ్ముతున్నారు, అలాగే మామిడి పండ్లు కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇంకా ఉల్లిగడ్డలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు, అలాగే బస్తాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. ఇక మీకైతే నేను ఇంకొకటి అయితే చూపిస్తాను. ఇక పదండి, ఇక వెళ్ళిపోదాం అక్కడికి. ఇక్కడ చూడొచ్చు చేపలు అయితే ఇట్లా చేస్తున్నారు. ఇవి ఇక చేపకైతే ఒక ఈ బొచ్చు టైప్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ తీస్తున్నారు చూడొచ్చు. ఈ కత్తితో అటు ఇటు ఇట్లా జరుపుతూ ఉంటే ఈ చేప పొట్ట అనేది రాలిపోతుంది. ఇక్కడ చూడొచ్చు చేపలు అయితే చాలా ఉన్నాయి, అన్నీ ఫ్రెష్గానే అయితే ఉన్నాయి చేపలు. ఇక చూసుకోండి, చాలా వరకు ఇక్కడ చేపలు అయితే ఉన్నాయి, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఇక నా మార్కెట్ అయితే అయిపోయింది. ఇక మార్కెట్ చేసుకొని నేనైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాను. ఇక ఈ కూరగాయలు అనేవి ఇంట్లో ఇచ్చేసి ఇక నేనైతే మా షాప్కి అయితే వెళ్ళిపోతాను. ఇక ఇంటికైతే వచ్చేసానండి. ఇక ఈ కూరగాయలు అనేవి ఇంట్లో అయితే ఇచ్చేసాను. ఇక నేనైతే రిటర్న్ మన స్టోర్కి అయితే బయలుదేరుతున్నాను. ఇక సైకిల్ అయితే రెడీగా ఉంది, ఇక గేట్ పెట్టేయడమే ఆలస్యం. ఇక గేట్ అయితే పెట్టేశాను. ఇక సైకిల్ తీసుకొని మన స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక మన స్టోర్కి అయితే వచ్చేసానండి. ఇక ఆలస్యం చేయకుండా మన స్టోర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోర్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఇక ఇప్పుడు టైం అయితే 8:55 అయితే అవుతుంది. మన స్టోర్ అయితే క్లోజ్ అయితే చేసేసాను. ఇక స్టోర్ క్లోజ్ చేసిన వెంటనే మనం మన ఇంటికైతే బయలుదేరుతున్నాం. చూడొచ్చు మొత్తం క్లోజ్ అయితే చేసేసాను మన స్టోర్ని. ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకొక విషయం అండి, ఈ బెట్టింగ్ యాప్ల ప్రభావం అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఇక ఎగ్జాంపుల్కి అయితే ఒక విషయం అయితే చెప్తాను. బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోయిన వారు తమ నష్టాలను తిరిగి పొందాలనే ఆశతో మరింత అప్పులు చేస్తారు. ఈ అప్పులు తిరిగి చెల్లించలేక వడ్డీ భారంతో కుటుంబాలు చితికిపోతాయి. ఇక వారైతే మానసిక ఒత్తిడి, నష్ట రుణదాతల ఒత్తిడి మరియు సామాజిక అవమానం వల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. దీని ఫలితంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. యువత బాధితులు, ఇక దీంట్లో విద్యార్థులు, ఇక యువ ఉద్యోగులు ఇక ఈ యాప్లకైతే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే వీటిని సులభంగా ఫోన్లలో ఉపయోగించవచ్చు. తెలంగాణలో 2017 నుండి, ఆంధ్రప్రదేశ్లో 2020 నుంచి బెట్టింగ్ యాప్లు నిషేధించబడ్డాయి. అయినప్పటికీ VPN లేదా ఇతర టెక్నాలజీ ద్వారా వీటిని యాక్సెస్ అయితే చేస్తున్నారు. ఈ యాప్లు మొదట్లో చిన్న విజయాలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షితులు చేస్తాయి, తర్వాత పెద్ద మొత్తాలు పెట్టేలా ప్రోత్సహిస్తాయి, చివరకు నష్టాలు కలిగిస్తాయి. ఈ యాప్లు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్లను ప్రచారం చేస్తూ యువతను మోసం చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్లో శ్యామల, విష్ణుప్రియ వంటి సెలబ్రిటీలపై కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం వీటిపై చర్యలైతే ఇక పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2025లో హైదరాబాద్లో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఇక దీనికోసమని సే టు నో బెట్టింగ్ యాప్స్ వంటి క్యాంపెయిన్ల ద్వారా ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాక మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి వీటి గురించి అవగాహన పెంచుకోవడం, వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక ఈరోజు వ్లాగు ఇంతేనండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడైతే నేను డిన్నర్ చేసి నిద్రపోతాను. అందరికీ టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.